ముందుగా అందరికి నమస్కారం. నేను మీరాజ్. మనకి టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఈ వేకెన్సీస్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి, శాలరీ రేంజ్ ఏంటి అనేది మీకు ఒకసారి నేను చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎక్కడైతే ఏ లొకేషన్లో ఇప్పుడు నేను చెప్పే లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఆ సరౌండింగ్స్లో మీరు జాబ్ చేయాలి అనుకున్నట్లయితే మీ రెజ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు ఫార్వర్డ్ చేయండి. వాటిని బట్టి మీరు ఓకేనా కాదా అని నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా ఉండి ఆ లొకేషన్స్లో మాకు ఓకే అని మీ క్వాలిఫికేషన్ కానీ మీ రెజ్యూమ్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా మేము ఓకే చేస్తే మాత్రం కన్ఫర్మ్గా మిమ్మల్ని ప్లేస్మెంట్ అయితే 100% కూడా మేము చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి ఏ వేకెన్సీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి ఒకసారి ఫస్ట్ గుల్బర్గాలో ప్రిన్సిపల్గా వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. శాలరీ అనేది 70K ఇస్తారు. కానీ ప్రిన్సిపల్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది టీచ్ చేయాలి, అది కూడా సైన్స్ ఫ్యాకల్టీ అయి ఉండాలి. ఇది ఈ ప్రిన్సిపల్ పొజిషన్ యొక్క కావాల్సినటువంటి అర్హత. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోనే కడపలో ఒక మేల్ ప్రిన్సిపల్ శాలరీ అనేది అప్ టు 60,000 దాకా ఇస్తారు. దానికి సంబంధించి ఇంకొక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. అదేంటంటే ఏజ్ అనేది బిలో 50 ఇయర్స్ ఉండాలి. బిలో 50 ఇయర్స్ ఎవరికైతే ఉంటాయో వారిని మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది అనేది ఒక కండిషన్. నెక్స్ట్ ఖమ్మంలో వైస్ ప్రిన్సిపల్ పోస్ట్ అనేది ఖాళీగా ఉండడం జరిగింది. ఆ వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. శాలరీ అనేది 50K దాకా ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హైదరాబాద్లోనే ప్రిన్సిపల్గా మేలు ఒక పోస్ట్ ఉంది, వైస్ ప్రిన్సిపల్గా ఫిమేలు ఈ 2 పోస్టులు ఉండడం జరిగింది. శాలరీ అనేది 50K దాకా ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి ఈ సరౌండింగ్స్లో మీరు దేనిలో అయినా జాయిన్ కావాలి అనుకున్నట్లయితే కన్ఫర్మ్గా మన నెంబర్ ఉంది కదా, మన నెంబర్ ద్వారా ఫస్ట్ మీ రెజ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఫార్వర్డ్ చేయండి. తర్వాత మిమ్మల్ని ఎలా ప్లేస్ చేయాలి అనేది మేము ఆలోచిస్తాం. 100% కూడా ప్లేస్మెంట్ అనేది మేము చేయగలుగుతాము అని 100% చెప్పడం జరుగుతుంది.